రాజన్ నగర్ పోలీసులు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్లో 5 డ్రగ్స్ పెడ్లర్లు చిక్కారు. వీరి విచారణలో అమన్ప్రీత్ సింగ్, అతని స్నేహితులు సహా 13 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల్లో 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. దీని విలువ 2 కోట్లు ఉంటుందని తెలిపారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. భార్గవి, నిన్న రాజనగర్ ఎస్ఓటీ పోలీసులు, అలాగే సైబరాబాద్ పోలీసులు, అలాగే నార్కోటిక్స్ బృందం ముగ్గురు కూడా సంయుక్తంగా చేసినటువంటి దాడిలో 13 మంది డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం రాజనగర్ డీసీపీ శ్రీనివాస్ కూడా ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా వీరి వద్ద నుంచి 199 గ్రాముల కొకైన్ని సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీని విలువ మార్కెట్లో దాదాపు 35 లక్షల దాకా ఉంటుందనేసి అంచనా వేశారు. ప్రస్తుతం వీరి వద్ద నుంచి 2 మొబైల్స్, 2 కార్లు, అలాగే 10 దాకా మొబైల్స్, ఇతరత్ర సామాగ్రి వీరి దగ్గర ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే రాజనగర్ డ్రగ్స్ కేసులో ఏదైతే నైజీరియన్స్ 5గురిని కూడా పట్టుబడడం జరిగింది. ఇందులో ఓహోహా బ్లెస్సింగ్ ఎవరైతే ఉన్నారో ఆమె, అలాగే ఆమెతో పాటు సూజీ ఏదైతే సూజీ అనే అతను, అలాగే ఇంకొక ఫ్రాంక్లిన్ అనే అతను, ఇద్దరు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద గతంలో బెంగళూరులో ఉన్నటువంటి ఈవిడ ఎవరైతే ఉన్నారో, నైజీరియన్ ఎవరైతే ఉన్నారో ఆమెని హైదరాబాద్కి తరలించి హైదరాబాద్లో కూడా కొంతమంది ఏదైతే లంగర్ హౌస్ ప్రాంతంలో కావచ్చు, అలాగే హైదర్ షా కోట్లలో కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా వీరి సామ్రాజ్యాన్ని విస్తరించినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఈ దందా 6 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తం వీరి పాస్పోర్ట్స్ అన్నీ కూడా సీజ్ చేసినటువంటి పోలీసులు, పాస్పోర్ట్స్ కూడా ఫేక్ పాస్పోర్ట్స్తో ఇండియాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. 6 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఈ దందా ఏదైతే ఉందో దేశ వ్యాప్తంగా కూడా దాదాపు వీరి నైజీరియన్స్ సరఫరా చేస్తున్నటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా విస్తృతం చేశారు అన్న కోణంలో కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అమన్ప్రీత్ సింగ్, రకుల్ప్రీత్ సింగ్ సోదరుడైనటువంటి అమన్ప్రీత్ సింగ్ ఇందులో పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఇతని వద్ద నుంచి ఇతను భారీ ఎత్తున ఈ నైజీరియన్స్ ఎవరైతే ఉన్నారో వీరి వద్ద నుంచి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే అంకిత్, అలాగే మధుసూదన్ రెడ్డి, నిఖిల్ వీరు కూడా ఇతని స్నేహితులుగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి నిన్న సాయంత్రం ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు ఏదైతే యూరిన్ శాంపిల్స్ కావచ్చు, అలాగే సలైవా శాంపిల్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా తీసుకున్నటువంటి వైద్య బృందం మొత్తం కూడా వీరిలో 13 మంది పట్టుబడినటువంటి వారిలో దాదాపు 6 మందికి దాకా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ 6 మందిని కూడా రాజనగర్ మెజిస్ట్రేట్ ముందు మరి కాసేపట్లో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఎక్కడికక్కడ ఈ డ్రగ్స్కి సంబంధించి ఆనవాళ్ళు ఎక్కడ కూడా కనపడకూడదు, వినపడకూడదు అన్న కోణంలో మొత్తం కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఎక్కడికక్కడ చాప కింద నీరులాగా అయితే ఈ డ్రగ్స్ అయితే స్ప్రెడ్ అవుతూనే ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ డ్రగ్స్ దందా కొన్ని ఏళ్లుగా కూడా నిర్వహిస్తున్నా కూడా అమన్ప్రీత్ సింగ్ ఎవరైతే రకుల్ప్రీత్ సింగ్ గతంలో కూడా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా 2021లో ఈడీ ఆఫీస్ ముందు కావచ్చు, అలాగే ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్లో కావచ్చు, మొత్తం కూడా ఆమెకు సంబంధించి డ్రగ్స్కి సంబంధించి పట్టుబడడం జరిగింది. దాదాపు ఆ కేసు 2 ఏళ్లుగా కూడా కొనసాగుతూ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు తన సోదరుడు ఎవరైతే ఉన్నారో అమన్ప్రీత్ సింగ్ పట్టుబడడం అయితే చర్చనీయాంశంగా మారింది. అమన్ప్రీత్ సింగ్ గతంలో కూడా చాలా విమర్శలు ఉన్నాయి ఇతని మీద, అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. జిమ్ ట్రైనర్గా ఉన్నటువంటి ఇతను, జిమ్ కండక్ట్ చేసేటటువంటి ఇతను జిమ్కి వచ్చేటువంటి మహిళల పట్ల కూడా అనేక అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడడం, వారి పట్ల కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించడం కూడా జరిగిందన్న కోణంలో చాలా మంది మహిళలు ఇతని మీద కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. మొత్తం మీద ఇతను నటుడు. మరోవైపు చూసుకున్నట్టయితే అమలాపురానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే అంబేద్కర్ కోనసీమకు జిల్లాకు సంబంధించినటువంటి వరుణ్ అనేటువంటి వ్యక్తి. మొత్తం ఈ డ్రగ్స్కి సంబంధించి దాదాపు అనేక మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. ప్రాథమికంగా చూసుకున్నట్టయితే డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి కొనుగోలు చేశారు, నైజీరియన్స్ కొకైన్ అంటే నైజీరియన్స్ దగ్గర నుంచే ఇక్కడికి సరఫరా అవుతుంది కాబట్టి నైజీరియన్స్తో వీరికి ఎప్పటి నుంచి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇలాగే కన్స్యూమర్స్ కాస్త పెడ్లర్లుగా మారిన వైనం కూడా ఉంది కాబట్టి గతంలో కూడా పబ్స్లోనే చాలా మంది కూడా పట్టుబడడం జరిగింది. కాబట్టి తాజాగా రకుల్ప్రీత్ సింగ్ సోదరుడు ఎవరైతే ఉన్నారో అమన్ప్రీత్ సింగ్ పట్టుబడడంతో ఈ కేసు దాదాపు చాలా చర్చనీయాంశంగా మారిందనేసి తెలుస్తుంది. మొత్తానికి ఈ రాజనగర్ పోలీసులు ప్రస్తుతం అయితే రాజనగర్ మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరచనున్నారు మరి కాసేపట్లో.
వైద్య పరీక్షల అనంతరం వారిని హాజరుపరిచిన అనంతరం మెజిస్ట్రేట్ ఎలాంటి కీలక సమాచారం ఇవ్వనుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ డ్రగ్స్ మొత్తాన్ని కూడా 20 సార్లు నగరానికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఏదైతే పబ్స్ పార్టీలు కావచ్చు, అలాగే ఇతరత్ర రేవ్ పార్టీలు కావచ్చు, ఇలాంటి వాటిలో దాదాపు డ్రగ్స్ని 20 సార్లు కూడా వీళ్ళు నగరానికి సరఫరా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఫ్లైట్లలో, ట్రైన్లలో కూడా వీటిని మొత్తాన్ని కూడా సరఫరా చేసినట్టుగా అయితే పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే ఈ లేడీ ఎవరైతే ఉన్నారో బ్లెస్సింగ్, ఈ లేడీ ఎవరైతే ఉన్నారో హైదర్ షా కోట్లాలో ఉన్నటువంటి ఫ్లాట్లో ఉన్నటువంటి ఈ లేడీని రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు. దాదాపు ఎప్పటి నుంచో కూడా నిఘా పెట్టినటువంటి పోలీసులు వెంటనే ఆమెని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. A1గా ఈ లేడీని నమోదు చేశారు. A6గా అమన్ ప్రీత్ సింగ్ ఎవరైతే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుని కూడా మెన్షన్ చేయడం జరిగింది. భార్గవి. రైట్, థ్యాంక్ యూ ఉషా.